మీ అందరికీ వందనాలు. మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు. హల్లెలూయా. ఏసీ ఆన్ చేశారు కాబట్టి అవకాశం ఉంటే సౌండ్ వచ్చే ఫ్యాన్స్ ఆఫ్ చేయండి. కాస్త ప్రశాంతంగా మీరు వాక్యం వినొచ్చు. ఈరోజు క్రిస్మస్ వర్తమానం లేదు, కానీ అయినా యాజ్ ద క్రిస్మస్ ఈజ్ కమింగ్, క్రిస్మస్ రాబోతుంటుండగా మనం కాస్త క్రిస్మస్ పాటలు ఒకటి రెండు ప్రతి ఆదివారం పాడితే ఏమంటారు దాన్ని, ఆ వాతావరణం, ఆ సీజనల్ వైబ్స్ వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ విధంగా మీరంతా దేవునిలో ఆనందించాలి. దేవుని మాటలు దేవుని సన్నిధిలో విని ఆనందించడం. ఇప్పటి నుంచే మీరు క్రిస్మస్ డెకరేషన్స్ మొదలు పెట్టడం. ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని ప్రజలు మనల్ని అడిగేటట్లుగా, మనం కూడా గుర్తు చేసుకునేటట్లుగా ఉండడానికి వీలుగా మనము పరిస్థితులను అనుకూలపరచాలి. స్తోత్రం. అది దానికి గుర్తు. జింగిల్ బెల్స్ అనటంలోనే క్రిస్మస్ గుర్తొస్తుంది. వాస్తవంగా జింగిల్ బెల్స్ సాంగ్ అది థ్యాంక్స్ గివింగ్ మీద రాయబడింది. అక్కడ వారికి కృతజ్ఞతా పండుగ అనేది ఒకటి ఉంది. దానిని థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా. ఆ పండుగ కొరకని దాన్ని వ్రాసాడు ఆయన రైటరు. కానీ దాన్ని కూడా కృతజ్ఞతగా క్రిస్మస్లోనే ఎక్కువ పాడుతున్నారు. కాబట్టి జింగిల్ బెల్ సౌండ్ వచ్చిందంటే ఇక క్రిస్మస్ వాతావరణం కొరకే. హల్లెలూయా. క్రీస్తును దాచేది క్రిస్మస్ కానే, క్రీస్తును మనం చూపించాలి, ప్రచురపరచాలి, క్రీస్తును బోధించాలి. అప్పుడే ప్రజలకు రక్షణ. మనము మోపిదేవి ఈ సంఘంలో ప్రతి నెలలో నేను వచ్చినప్పుడల్లా బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలు ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదలుపెట్టాం. మరి మొదలుపెట్టి ఇప్పుడు 4 అద్భుతాలు మీకు బోధించడం జరిగింది. ఇప్పుడు 5వ అద్భుతం దగ్గరికి వస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. గుర్తుందన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా చాలా చక్కటి పాట. మీరు అందాల తార నేర్చుకోవాలి. కొన్ని పాటలు మీరు నేర్చుకుంటే మంచిది. కొన్ని విషయాలు మీరు చక్కగా అవి దేవుళ్ళు ఎదగడానికి సందర్భానుసారముగా మాట్లాడుకోవడం పనికొస్తాయి. పాత నిబంధనలోని ఈ సూచక క్రియల్లో మొట్టమొదటిది మండుతున్నప్పటికీ కాలిపోని పొదను గురించి నేర్చుకున్నాం. రెండవదిగా మోషే అహరోనుల కర్రను సర్పంగా మార్చడం చూసాం. ఐగుప్తులో నీరు ఏటి నీళ్లు రక్తముగా మారడం చూసాం మూడవదిగా. తరువాత మరి ఐగుప్తులోనున్న కప్పలు నాలుగవదిగా. ఐగుప్తులో అక్కడ దుమ్మంతా కూడా పేలుగా మరి ఈరోజు చూడబోతున్నాం. కప్పలు రావడం చూసాం. ఇవన్నీ తెగుళ్ళుగా ఉన్నాయి. ఇది నీరు రక్తంగా మారడం కానీ, కప్పలు రావడం కానీ, పేలు రావడం కానీ, ఈగలు రావడం కానీ, జంతువుల మీదకి వచ్చిన తెగుళ్ళు కానీ, మనుషుల మీదకి వచ్చిన తెగుళ్ళు, వడగండ్లు, మిడతలు, చీకటి, తొలిపిల్లల మరణం, ఇవన్నీ కూడా తెగుళ్ళు. 10 ప్లేగ్స్. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కరోనా కూడా దానికి కూడా తెగులు అని పేరు పెట్టారు. విపత్కరమైన పరిస్థితులు అంటే ప్రజలు జనజీవన స్రవంతి ఆగిపోతుందన్నమాట. ఇది బైబిల్లో బిబిలికల్గా మనం వాక్యానుసారంగా చూసినప్పుడు ప్రజలు దేవుని కొరకు సృజించబడ్డారు. ప్రజలు దేవునిని బట్టి, దేవుని ద్వారా సృజించబడ్డారు. ప్రజలు దేవుని పని మీద ఉండాలి.
తినడానికి మాత్రమే కొంత పని, మిగిలిన పని అంతా దేవుని కొరకే. ఇప్పుడు మనం రివర్స్ లో నడుస్తున్నాం. మనం అసలు తినడానికే బ్రతుకుతున్నాం, తినడానికి కొరకే పని చేస్తున్నాం. కానీ తినడం కొరకు కొద్ది మాత్రమే పని. భోజనం వరకు పని చేసుకుని మిగిలిందంతా దేవుని పనిలో ఉండాలి. అది దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క విధానం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క వాంఛ.